ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో హిందూపురం ఔషధ నియంత్రణ అధికారి డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేయటం జరిగినది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో పేటరేగిపోతున్నటువంటి మెడికల్ మాఫియాపై భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రధానంగా చాలా మెడికల్ షాపుల్లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఫార్మాసిస్టులు లేకపోయినప్పటికీ సామాన్యులతో ఈరోజు ఏదైతే మాత్రలు టాబ్లెట్స్ డ్రగ్స్ అనేటివి అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 50 పైసలు ఉన్నటువంటి టాబ్లెట్ ఈరోజు 5 రూపాయలు 6 రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి. అలాగే అధిక రేట్లకు అమ్ముతూ ఈరోజు వైద్యం అనేది అందని ద్రాక్షలా మిగిలిపోయినటువంటి పరిస్థితి. మెడికల్ మాఫియాకి ఫార్మాసిస్ట్ కంపెనీలు ఈరోజు దోచుకు తింటున్నటువంటి పరిస్థితి. అలాగే ఏ చిన్న వ్యవస్థలో ఈ వ్యవస్థలో ప్రధానమైనటిది ప్రాణం కోసం ఏదైనా ఆరోగ్యం క్షీణించింది, ఆపరేషన్ కావాలన్నా లేదంటే ఏ చిన్న వైద్యం అందాలన్నా కూడా ఈరోజు మెడికల్ షాపుల చుట్టూ కూడా మందుల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తక్కువ ధర ఉన్నటువంటి మెడిసిన్ ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నటువంటి మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఫార్మాసిస్టులు లేకుండా అమ్ముతున్నటువంటి మెడికల్ షాపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే వైద్యం అనేది ఈరోజు చాలా కాస్ట్లీ అయిపోయినటువంటి పరిస్థితి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదవానికి వైద్యం అందుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులకి వైద్యం కోసం వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా చూడకుండా ప్రైవేట్ హాస్పిటల్కి